తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారి కాంగ్రెస్ ఎల్పీ సమావేశం నిర్వహించబోతున్నారు. రాజ్యసభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎల్పీ భేటీ జరుగుతున్నప్పటికీ అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలుతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక రేషన్ కార్డులు, రైతు భరోసా విధి విధానాలపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సిఎల్పి భేటీ జరగలేదు. దీంతో అనేక అంశాలపై చర్చలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రభుత్వం, పార్టీ మధ్య కోఆర్డినేషన్, ప్రభుత్వ పథకాల అమల్లో లోటుపాట్లు వంటి అంశాలపై చర్చ జరగలేదు. సిఎల్పి భేటీకి 98 మందికి ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలకు కూడా ఆహ్వానం అందింది. ప్రభుత్వ నిర్ణయాలపై నియోజకవర్గాల్లో రెస్పాన్స్ ఎలా ఉందో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉన్న లోటుపాట్లను కూడా చర్చించే అవకాశం ఉంది. నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుని పలు సూచనలు చేయనున్నారు సిఎల్పి నేత రేవంత్ రెడ్డి. ఇంకా భర్తీ చేయవలసి ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై సిఎల్పి భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. అటు తెలంగాణలో రాహుల్, సోనియా పర్యటనతో పాటుగా వరంగల్ రైతు కృతజ్ఞత సభ నిర్వహణ, పాత కొత్త నేతల మధ్య సమన్వయంపై కూడా సూచనలు చేయనున్నారు.